ఈరోజు తెలంగాణ ముద్దుబిడ్డ మా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరన్న మాధవి గార్ల పెళ్లిరోజు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మా వికలాంగుల చైర్మన్ వీరన్న పెళ్లిరోజు సందర్భంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. వేములవాడలో ఉన్న వికలాంగులు అందరు కలిసి ఈరోజు మా నేను వికలాంగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సందర్భంగా వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. వారి పేరు మీద కూడా అభిషేకం చేయడం జరిగింది. ఈ రోజు మార్నింగ్ వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదంతో మా వీరన్న మా మాధవి గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, రానున్న రోజుల్లో కూడా మళ్ళీ కార్పొరేషన్ చైర్మన్ గానే ఉండాలని, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వేములవాడ రాజన్న ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వీరన్న అంటే నాకు కొండంత ప్రేమ, కొండంత బలం. ఏ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కూడా మా వికలాంగులను దగ్గర తీయలేదు. అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఎన్టీఆర్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం కూడా మా వికలాంగులను ఎవరు కూడా సరిగా చూసుకోలేదు, చులకన చేశారు. అలాంటిది మా వికలాంగుల వీరన్న ముద్దుబిడ్డ మా వికలాంగులందరినీ కలుపుకోలు పోయి, మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఆపద వచ్చినా మాకు చెప్పు బిడ్డ, మేము అదే క్షణంలో మీ సమస్యను పరిష్కారం చేస్తానని మొన్న మలకపేట వికలాంగుల ఆఫీసులో కూడా చెప్పాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మా వికలాంగుల చైర్మన్ వీరన్న ఒక్క ఫోన్ కాల్తోని మా బాధలన్నీ తెలియజేస్తాడు. రానున్న రోజుల్లో కూడా రాజన్న ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలని మా వేములవాడ ప్రజల తరపున, మా కరీంనగర్ జిల్లా ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వీరన్న.